అమరావతి ఫోర్ట్ గురించి కనీసం స్టేట్ గవర్నమెంట్ జరిపేదానికి ముందుకు వచ్చింది. వాస్తవం చెప్పాలంటే మేము యూరోప్ అక్కడంతా పోతే కూడా ఇలాంటి ఫోర్ట్సే ఉంటాయి. ఆలనా పాలన లేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ ఫోర్ట్ గురించి చాలా ప్రపోజల్స్ అన్ని పంపించిన. అదిగాక మన సరౌండింగ్ లో చాలా ఉన్నాయి. మా తాడిపత్రులు చూసుకుంటే దగ్గర దగ్గర 10 గుళ్ళు ఉన్నాయి. చాలా పాతవి కృష్ణదేవరాయలు పెమ్మసాగరంలో కట్టిన గుళ్ళు. దీని ఒక సర్క్యూట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు స్టాల్ పెట్టడము ఆల్రెడీ ట్రై చేస్తున్నా. గడ్డికోట అంటే మీకు ఊరికి ఏదో గడ్డికోట అంటారు కాదు, వెరీ ఫేమస్. అమెరికాలో గ్రాండ్ కెనన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ కెనన్ ఆఫ్ అమెరికా ఉంది. దాంతో కంపేర్ చేసేంత ఇది మీకు ఎవరికి తెలియదు. ఇది అనుకున్న బ్రహ్మాండంగా వస్తుంది. మననే ఆయన కూడా గండికోట దీన్ని కూడా ఉత్సవాలు జరిపారు. లాస్ట్గా హెలికాప్టర్లతో కూడా ప్రజలను అంతా చూపించడం జరిగింది. నేను ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకున్నాను. దానికే మా ఊరి పేరు కూడా టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ పెట్టి, మనకు ఇటుపోతే గుంటకల్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు, అటుపోతే లేపాక్షి ఉంది, ఇటుపోతే ఇవి ఉన్నాయి, బెలూన్ కేవ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోర్ట్ ఉంది. దానికోసం దీన్ని కూడా సర్క్యూట్ చేయాలనే ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నా. దగ్గర ఈ సర్క్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి. ఒక 10% నేను సఫలీకృతమైనాను. డెఫినెట్ గా ఈ కాలంలో టూరిజం అనేది ఉండాలి. టూరిజం లేకపోతే ఇది కాదు. తొందరలోనే అనంతపూర్ నుంచి ఒక ఫ్రీ బస్ వేస్తున్నా. రోజు లేకపోతే ఆదివారం అట్లా ఏమే టిఫిన్ అన్నము ఏమే చూసి అనంతపూర్కి వాళ్ళు ఇచ్చేయాలని చెప్పి డెవలప్ చేయాలని చూస్తున్నాం. మా తాడిపత్రి సక్సెస్ సైడ్ అయింది. ఆల్రెడీ కూడా ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి దాంట్లో అన్ని ఏమేమి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లో దండిగా డబ్బులు ఉన్నాయి. మరి పెద్దల్ని ఎంపీలని మినిస్టర్లు అందరు పట్టుకొని నేను అనుకుంటే ఈ సంవత్సరం ఎండింగ్ సక్సెస్ అవుతాను. అట్లనే మీరు చూడండి, మా టెంపుల్స్ కూడా సెంట్రల్ ఆర్కాలజీకి సంబంధించినవి మా గుళ్ళని రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే 780 సంవత్సరాల గుళ్ళు దయ వల్ల అన్ని టెంపుల్స్ కూడా రెడీ అయింది. ఏమంటే రాయలసీమ టెంపుల్స్ ఉన్నాయి. అన్ని చేసి టూరిజం చేయాలని ఒక పెద్ద కోరిక. సఫలీకృతం అవుతారని